ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. సుకుమార్ గారు కూడా ఒక మాట అన్నారు, నా శిష్యుడు కాదు నేనే ఆయన శిష్యుడు అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది, గురువును కాదు నేను, చాలా అంత పెద్ద గొప్ప స్టేజ్కి వెళ్తాడు మా బుచ్చిబాబు అని చెప్పేసి అన్నారు. ఆయన నేను శిష్యుడిని ఆయన ఒక్కడనే చెప్తాను అని కూడా అన్నారు. అంటే నాకు మ్యాథ్స్ టీచర్ కదండి సుక్కు సార్, నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు మ్యాథ్స్ టీచర్ అండి. ఆయన నేను సినిమాలకి వెళ్ళేవాడు అండి. ఆయన బిఎస్ఎస్ సన్నగా ఉండేవారండి నాకులాగే సుక్కు సార్. ఇప్పుడు కొద్దిగా లావ్ అయ్యారు కానీ ఇండస్ట్రీ ఫుడ్ అదంతా చేత టెన్షన్కి లావ్ అయిపోయి ఉంటారండి. టెన్షన్స్ అంటే సుక్కు సార్ బిఎస్ఎస్లో సైకిల్ వేసుకొచ్చేవారండి. సైకిల్ తోసేసి సార్ ఎక్కి సినిమాలకి వెళ్ళడం. ఆయన అంటే సార్ సినిమాకి వెళ్తున్నాం అంటే నా క్లాస్ వినేసి ఎలా అంటారు అనేవారండి. సినిమా మానవుడు చూడండి అని 50 రూపీస్ ఇచ్చేవారండి. ఆ టైంలో 50 రూపీస్ అంటే మామూలు విషయం కదా. అంటే మీకు 98 to 97 ఆ టైంలో సుక్కు సార్ శాలరీ 75,000 మంత్లీ. అబ్బో చాలా హ్యూజ్. ఆ టైంలో మా ఊర్లో ఎకరం 50,000 ఉండి ఉంటుంది. అంత టాప్ మ్యాథ్స్ టీచర్ అండి. అలాంటిది వదిలేసి ఇక్కడ 500 రూపాయలకి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారండి సుక్కు సార్. ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ మాట అండి. అంటే ఇంట్లో ఎట్లా ఒప్పుకున్నారండి అసలు? వాళ్ళు కూడా పెద్ద ఫ్యామిలీ, అంటే మంచి డబ్బు పెద్ద పేరున్న ఫ్యామిలీ కానండి, అంత డబ్బున్న ఫ్యామిలీ కదండి. అలాంటి దాన్ని సెర్చ్ చేసి అలా వచ్చి అంటే ఆయన అందుకే అండి సుక్కు సార్ ఇప్పటికీ మా గురువు. ఎప్పటికీ అంటే నేను రాశానండి సినిమాలో, అంటే నాకు లెక్కలు నేర్పడంతో పాటు నా జీవితపు లెక్కను మార్చిన నా లెక్కల మాస్టర్ సుకుమార్ గారికి లెక్క ప్రేమతో అంత ఇష్టం అండి సుక్కు సార్ అంటే. అసలు మీకు ఉప్పినంత ప్రేమ ఉందేమో ఆయన మీద. అది నిజమండి కదా, నిజమండి, నిజంగా మీ కళ్ళలోనే కనిపిస్తుందండి. అంటే నేను ఇప్పటికీ సార్ చెప్తాను, సార్ నాకు మీ అసిస్టెంట్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు, అంటే నా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళంత టాలెంట్ లేదు, వాళ్ళంత గ్లామరస్గా ఉన్నాం, వాళ్ళంత హైట్ ఉన్నాం, వాళ్ళంత టెక్నికల్ వాల్యూస్ తెలియదు, కానీ నా అంత ఎవరు మిమ్మల్ని లవ్ చేయలేదండి. ఆ లవ్ సినిమా తీసుకొచ్చిందంటే. ఆ మూవీలో ఒక సీన్ ఉంది, అదే కీలకమైన సీను అని చెప్పేసి చిరంజీవి గారు అంటుంటే విన్నాను నేను. అదే మొత్తం మూవీ నడిపిస్తుందని, అదేమన్నా రివీల్ చేస్తారా కొంచెం? అంటే అదేం లేదండి, ఈ సినిమాని ఇంతమందిని ఇక్కడ వరకు నడిపించింది అది సినిమాగా రావడానికి, మీరు అన్నట్టు విజయ్ సేతుపతి గారు రావడానికి, ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక డెబ్యూ హీరో, ఒక కుర్ర డైరెక్టర్ రావడానికి, అంటే వాళ్ళందరూ చిరంజీవి గారు అందరూ పెద్ద వాళ్ళకి ఇచ్చారండి. అంటే పెద్దలు అంటే టాలెంటెడ్ పీపుల్కి ఇచ్చారండి నా ఉద్దేశం. నేను ఏ సినిమా చేయలేదు, నేను ఏమీ చేయలేదు, కానీ నాకు ఒక సినిమా చిరంజీవి గారు ఇచ్చేసి నువ్వు వెళ్ళి తీసుకుని పోను మా ఇంట్లోంచి కుర్రని, అది కూడా ఆషామాషిగా ఉండడండి. ఆ కుర్రాడు చాలా అందగాడు, సూపర్ ఉంటాడు, 6 feet ఉంటాడు, చూసిన వెంటనే లోలో పడిపోతామండి, అంత ఉంటాడు. అంటే ఆ అబ్బాయిని చూసినట్టు వైష్ణవ్ చూసినట్టు ఏమనిపిస్తుంది అంటే అండి, వైష్ణవ్ చూసినట్టే టాప్ హీరో అయిపోతాడు అనిపించేస్తుందండి. అలాంటి హీరోని నాకు చిన్న నాకు ఏం తెలీదు అంటే అలాంటి వాడికి ఇచ్చేసారంటే చిరంజీవి గారు ఇచ్చేసారంటే కారణం ఈ కథ అండి. అది రప్పిస్తుందండి అంతే అండి. అది అమ్మాయి వైపు నుంచి ఉంటుందండి, అబ్బాయి వైపు నుంచి ఉంటుందండి. అలాంటి కథ చిరంజీవి గారు ఇది నువ్వు చేస్తే బాగుండు అని చెప్పారు కాబట్టి అండి సినిమాలో చూస్తాను. ఓకే, యాక్చువల్గా మీకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అని నాకు తెలుసు కదా, కానీ మీరు ఎందుకని మెగా ఫ్యామిలీ నుంచి హీరోని తెచ్చుకున్నారు? అంటే నేను ఎన్టీఆర్ గారికి ఒక స్టోరీ చెప్పానండి. లండన్లో ఉన్నప్పుడు నాగపురంతో స్పెయిన్లో షూట్ జరుగుతుందండి. ఇది కాదండి, ఇంకోటి చెప్పానండి ఈ స్టోరీ కాదండి. రోజు స్పెయిన్లో అనే సాంగ్ షూట్ జరిగేదండి. అప్పుడు సుక్కు సార్ వాళ్ళు అక్కడికి వచ్చారండి, ఎందుకంటే రిలీజ్ టైం అయిపోతుందండి. సాంగ్ నా మనసు నీలో సాంగ్ జరుగుతుంటే ఎన్టీఆర్ గారు కూర్చునేవారు. అంటే లాస్ట్ ఇంకా ఆ సాంగ్ అయిపోతే షూటింగ్ అయిపోతుందండి ఆల్మోస్ట్. నువ్వు ఉండరా అన్నారండి సార్. స్పెయిన్లో ఉంటుంటే చలి, విపరీతమైన చలి. ఎన్టీఆర్ గారు ఇంకెవరు ఉండేవారు కదండి, రారా వచ్చి అనేవారండి, కబుర్లు చెప్పేవారు. అప్పటికే బాగా పరిచయం అండి. అంటే ఎన్టీఆర్ గారు ఎంత ఇష్టం అంటే అండి, నానపురంతో షూటింగ్ జరుగుతుందండి లండన్లో జరిగినప్పుడు నేను వెళ్ళి షూటింగ్కి వెళ్ళి ఫస్ట్ డే అయిపోయిందండి. సెకండ్ డే నడుస్తున్నానండి, ఎలా నడుస్తుంటే బుచ్చే అని పిలిచారండి. చూస్తే ఎన్టీఆర్ గారు ఉన్నారండి. ఇది ఎన్టీఆర్ మనం పిలిచాడు అయినా లేకపోతే మనకేమైనా అనిపించిందా? ఫస్ట్ డే ఒక పెద్ద స్టార్, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని బుచ్చే అని ఎందుకు పిలుస్తాడు మనం అంటే అనుకుంటున్నామో అని మళ్ళీ నడిచి వెళ్తున్నానండి. నడిచి వెళ్ళిపోతున్నాను చూసి, బుచ్చే పిలుస్తుంటే పలకుండా వెళ్ళిపోతున్నా రాకుండా అంటే సార్ అనండి. సార్ నాకు మీ పేరు అదే మీరు పిలవడం ఏంటి సార్, నా పేరు ఎలా తెలుసు సార్ అంటే తెలుసు బై వచ్చి కూర్చో అన్నారండి. కూర్చొని ఇంకా అక్కడ నుంచి అలా పరిచయం అయిందండి. అంటే ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్తే ఏం ఉండవండి, అంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ ఏం ఉండవని చెరిపేస్తాడండి. నువ్వు ఇటో వస్తావా నీ అటో వచ్చాను అంటారు. ఒక లైన్ ఏం గీరండి ఆయన, మింగిల్ అయిపోతా. అంత స్టార్ అంటే ఎన్టీఆర్ గారు. అంటే మా ఊరు రొప్పాడు వస్తే హోర్డింగ్స్ ఏ హీరోకి ఉండవండి, ఎన్టీఆర్ గారికి ఉన్నట్టు. ఆ కమ్యూనిటీ ఫిషర్మెన్ కమ్యూనిటీ నేను షూట్ చేసిన దగ్గర అంటే వాళ్ళ ఇష్టం చూస్తుంటే నేను ఎన్టీఆర్ గారికి అది ఫోటో తీసుకొని పంపుతుంటానండి. సార్ చూడండి అంటే నవ్వుతూ ఉంటారు. అంటే చాలా ఇష్టం అండి, అంత బాగా చూసుకున్నారండి. అప్పుడు స్టోరీ చెప్పానండి ఆయనకి. స్టోరీ చెప్తే
ఈ సార్ మీకు కాదు ఎవరో కొత్త కుర్రాడు అనుకుంటున్నా, ఇది కూడా కదండి ఇప్పుడు కూడా ఓకే స్టోరీ అనుకుంటున్నాను ఏంటంటే ముందు నాకు చెప్పి అంటే ఎవరికో అనుకున్నది ఆయన ఎందుకు వినాలండి. అవును ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్టోరీ, అప్పటికే ఆయన రాజమౌళి గారు, సుకుమార్ గారు ఇలాంటి పెద్ద పెద్దలు అందరితో చేస్తున్నారు. ఒక ఎవడో తెలియదు అంటే అన్నారండి. ఓకే అయితే చెప్పరా అన్నారండి. చెప్పరా అంటే చెప్తున్నారండి, చలికి వణుకుతే ఇద్దరు ఉంటున్నాండి. భలే ఉందిరా భలే ఉందిరా భలే ఉందిరా అని అంతా అనేసినారు అన్నారు. నిజం చెప్పారు, నీ కథ ఎవరిదారు దెబ్బసే కదా అన్నారండి. అప్పుడు అనుకున్నానండి, అంటే నేను ఏమనుకున్నానండి, ఒక కథకు కావాల్సిన గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే స్టోరీ ఉండాలా, స్క్రీన్ ప్లే ఉండాలా, మంచి ప్లాట్ పాయింట్ ఉండాలా కాదు, ఎవడన్నా చెప్పినట్టు మనకు దెబ్బలు అనిపించాలి, అదే గొప్ప అనిపించిందండి. అంటే కథ కావాల్సిన గొప్ప కాంప్లిమెంట్ అదండి, మనకి ఎందుకు రాలేదు ఐడియా అనిపించాలి. అవును అలా ఎన్టీఆర్ సార్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా షూటింగ్ జరుగుతున్నప్పుడు చరణ్ గారు ఇద్దరు కాల్ చేస్తుంటారండి. నాకు ఇద్దరే హీరోలు బాగా తెలుసండి. చరణ్, నేను మహేష్ గారితో వర్క్ చేసి మహేష్ గారు కూడా రోజు ఇంటికి వెళ్ళివ్వండి అండి. అప్పుడు వన్ నేను ఒకనే టైంలో అంటే ఎవరండి వాళ్ళ అబ్బాయి ఉంటాడు కదా గౌతమ్ అప్పుడు వన్ నేను ఒకనే యాక్ట్ చేశాను. సుక్కు సార్ అన్నారండి, సడన్గా వచ్చేస్తే భయపడతాడరా, ఒక అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరు ముగ్గురు వెళ్ళి కొద్దిగా మనం రోజు ఫ్రెండ్ లాగా పరిచయం అవుతాం అంటే మహేష్ గారు క్లోజ్ అండి, నమ్రత గారు ఆ టైంలో. అంటే వాళ్ళందరూ అంటే పెద్ద అప్పుడు నమ్రత అప్పుడే పుట్టిందండి, ఎవరు సితార. జస్ట్ నేను ఇలా లోపలికి వెళ్తారు, భలే ఉంది అంటే క్యూట్ కంటే ఆమె తీసుకొచ్చి చేతిలో పెట్టేశారండి. అంటే బయట నుంచి వస్తాం మనం, ఎక్కడ డస్ట్ ఉంటుంది ఏమీ లేదండి అలా. అంటే అప్పుడు అనిపిస్తుందండి ఏంటంటే వీళ్ళందరూ ఊరికనే గ్రేట్ పీపుల్ అయిపోరు, ఎంతో సోల్ ఉంటుంది లోపల. ఎగ్జాక్ట్లీ భలే చెప్పారు. సో అందుకని ఈ హీరో అయితే కరెక్ట్ అని యాప్ట్ అని ఈ హీరోని ఎంచుకున్నారు. అంటే నాకు ఇన్స్టాలో ఎవరో చూపించారండి, మరి నువ్వు హీరో ఎత్తుక్కుంటున్నావు కదా, ఈ అబ్బాయి బాగుంటాడండి, ఎవరంటే సాయిధరమ్ తేజ్ గారు బ్రదర్ అని చెప్పారండి. చూస్తే భలే ఉన్నాడే అండి. వెంటనే సుక్కు సార్ దగ్గరికి వచ్చి, సార్ సాయిధరమ్ తేజ్ గారు బ్రదర్, ఈ కరెక్ట్ సరిపోతారు అంటే, అవునా నువ్వు ఎప్పుడు చూసారంటే ఎవరో చూపించారు, చూసాయండి అంటే వెతుకుతున్నానండి. అప్పుడు సార్ పిలిపించారండి. పిలిపిస్తే నేనేమో అరే నువ్వు చూడకు, నువ్వు నేను మామూలు క్యాజువల్గా పిలిచి మాట్లాడతాను, ఎందుకంటే ఇప్పుడు నేను హీరో కట్ చేస్తున్నాను, నువ్వు రా నా అసిస్టెంట్ కట్ చేస్తున్నాడు అని చెప్పి మళ్ళీ నీకు నచ్చలేదు అనుకో. ఇప్పుడు ఎంతోమంది హీరోని చూస్తాను నచ్చలేదు, ఒక హీరోని చూసి మన నచ్చలేదని చెప్పి చిరంజీవి ఫ్యామిలీ నుంచి వచ్చిన అబ్బాయిరా, నువ్వు కింద ఉండు, లాబీలో ఉండు, చూడు అక్కడ నుంచి. అంటే నేను దొంగచాటుని పెళ్లి చూపులు చూసినట్టండి, వైష్ణవ్ వస్తున్నాడు అండి, కారు దిగాడు ఒక అక్కడ ఏదో చిన్న చెట్టు కొమ్మ ఉంటే ఫట్ మంది తెంపాడు, తెంపేలా స్టైల్గా నడుస్తున్నాడు అండి. నడుస్తుంటే అలా చూస్తాను దగ్గర అప్పుడు కళ్ళు కనిపిస్తున్నాయి, ఇంకా అంటే ఐస్ సూపర్ ఉంటాయి వైష్ణవ్కి. చూసి ఆశీర్వాదం అంటే ఈ సినిమాలో హీరో పేరు ఆశీర్వాదం అండి, ఫిషర్మెన్ కమ్యూనిటీ, అచ్చు ఆశీలాగా ఉన్నాడు, ఫిక్స్ అని వచ్చానండి. అప్పుడు సుక్కు సార్ మాట్లాడారు, నా అసిస్టెంట్ ఇలా తెద్దాం అనుకుంటున్నాను, మీ స్టోరీ వినండి అంటే అండి వైష్ణవ్కి నేరేషన్ ఇచ్చానండి. చాలా బాగా నచ్చిందండి వైష్ణవ్కి, అంటే బాగుంది, అంటే కొద్దిగా షాక్ అయ్యాడండి, బాగుంది సార్ నేను అంటే బాగుందండి, కానీ నేను డెసిషన్ తీసుకోను, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా మా మామ చేతుల్లో పెట్టాను, పెద్ద మామ చేతుల్లోని. మామ ఓకే అంటే నేను చేస్తాను, నాకు నచ్చకపోయినా మామ ఓకే అంటే చేస్తాను, కానీ నాకు నచ్చిందే పంపుతాను మామ దగ్గరికి, నచ్చకపోతే ఇక్కడే స్టాప్ అయిపోతుంది కదండి. కానీ నాకు భలే నచ్చింది, కొత్తగా ఉంది, బాగుంది అని అప్పుడు చిరంజీవి 1 వీక్లో చిరంజీవి సార్కి నేరేషన్ ఇవ్వమని చెప్పాడండి వైష్ణవ్. ఓకే, సో వెంటనే ఓకే చేసేసి చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళి నేరేషన్ ఇవ్వడానికి ఇక నా ప్రిపరేషన్ చూస్తే మీరు, నేను ఎంసెట్ ఐసెట్ ఇలాంటి ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ప్రిపేర్ అవ్వలేదు. అంటే ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ర్యాంక్ వస్తుందని రాశానండి, ఐసెట్ మాత్రం ఇక్కడ ఎంబీఏ కాబట్టి అది కొద్దిగా ప్రిపేర్ అయ్యాను. చిరంజీవి సార్కి ప్రిపరేషన్ అండి ఇంకా వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్లో వెళ్ళడం, వాకింగ్కి వెళ్తే వాకింగ్లో ఉండడం, నేను నేరేషన్ నాకు వెళ్ళండి. ఇంకా నాకు టెన్షన్ వచ్చేసి దాన్ని భోజనం చేసేవాడిని కాదు చిరంజీవి సార్ నేరేషన్ అంటే. ఎందుకంటే చిరంజీవి గారిని కలిసినప్పుడే నా ఫీజులు ఎగిరిపోతాయని తెలుసండి, ఏం మాట్లాడతాం ఆయనతోని. వెళ్ళి కూర్చోనండి, వచ్చారండి, బుచ్చిబాబు మంచి మాస్ విజిల్ వేసే కుర్రాడు ఎలా చెప్తారు అలా చెప్పన్నారు. ఏ ఊరు మీద అంటే పిఠాపురం సార్ అంటే సుకుమార్ గారు అంటే నాకు అప్పుడు కొద్దిగా పరిచయం ఉందండి. రంగస్థలం టైంలో పరిచయం చేశారండి, 2-3 సార్లు చరణ్ గారు పరిచయం చేస్తే ఆ చిన్న రాపోందండి, ఆయన నన్ను చాలా ఫ్రీ చేశారండి. నేను ఇంతమంది నేరేషన్ ఇస్తుంటే చూశాను కానండి, చిరంజీవి సార్ నేరేషన్ ఇస్తుంటే ఇప్పుడు విజయ్ సేతుపతి వస్తారు అంటే విజయ్ సేతుపతిలో ఎక్స్ప్రెషన్ పెడుతున్నారండి. ఇప్పుడు హీరో వైష్ణవ్ వస్తాడంటే వైష్ణవ్లో అంటున్నాడు, హీరోయిన్ వస్తుందంటే ఆయన కళ్ళు, హీరోయిన్ వస్తుందంటే హీరోయిన్ ఏం ఎక్స్ప్రెషన్ ఇస్తుందో ఆ కళ్ళు ఇస్తున్నాయండి చిరంజీవి గారి కళ్ళు. అప్పుడు అనుకున్నానండి ఏ కదన్నా చిరంజీవి సార్ చెప్పాలి అంటే ఇన్స్పిరేషన్ మనకు తెలియకుండానే మంచి అంటే భయం అంతా పోయి మనం ఫ్రీ అయిపోయి మన క్యారెక్టర్లు చిరంజీవి గారు అంటే నేను ఇది ఎవరికి చెప్పలేదండి, మన క్యారెక్టర్స్ అన్ని చిరంజీవి గారిలో కనిపిస్తూ ఉంటాయి. మన నోటంటే ఒక అమ్మాయి వస్తుంది దాని బదులుకి అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇస్తారండి మన చేతి నుంచి. ఇప్పుడు హీరో గారి ఫ్రెండ్ వస్తున్నాడు అనుకోండి, అంటే అవి పట్టుకుని మనం క్యారెక్టర్ ఇంకా డెవలప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు హీరో ఫ్రెండ్ ఉంటాడండి, అటు తాలింపాడు వస్తుంటాడండి అంటే అవునా అడు అండ్ ఒక బాడీ లాంగ్వేజ్ పెడతారండి చిరంజీవి గారు, అరే
అని అంటే ఇంక అప్పుడు అనుకున్నానండి ఎప్పుడు లైఫ్లో ఎప్పుడు కథ చెప్పినా చిరంజీవి సార్ ఫస్ట్ చెప్పేసి తర్వాత వెళ్తారు. ఏ ఎందుకంటే హీరో అయినా మనం రాసుకోవచ్చు బాగా. ఏ హీరో అయినా. అవునండి. సో మీకు అంత క్లోజ్ కాబట్టే ట్రైలర్ని ఎన్టీఆర్ గారితో లాంచ్ చేయించారా? అవునండి. అంటే ఎన్టీఆర్ సార్ అంటే చాలా ఇష్టం అండి. నేను మొన్న ఒకసారి క్యాజువల్గా వెళ్ళానండి, నేను మైత్రి మూవీస్ రవి గారు వెళ్తే అడగడానికి భయపడ్డానండి. ఏమంటారో అంటే క్లోజ్ ఉన్నారు కదండి, అడగలేము కదండి. అంటే వాళ్ళకి ఎన్ని ఉంటాయో, ఆయన ఏం చేస్తున్నారో చేయరు, కొన్ని చేస్తారు కొన్ని చేయరు. మనకి వైష్ణవ్ నువ్వు నేను అడుగుదాం అంటే వైష్ణవ్ అడుగుదాం సార్, తారక్ ఖాన్ అంటే నాకు ఇష్టం అనేదండి. కానీ నేను వైష్ణవ్ రాకుండా నేను రవి గారు వెళ్ళాను, మైత్రి మూవీస్ ప్రొడ్యూసర్ రవి గారు వెళ్తే సరదాగా చేద్దాం రా, ఎప్పుడు ఎక్కడ ఎలా కలితే అలా